నిష్కల్మషమైన హృదయంతో మనం ప్రేమపూర్వకంగా చేసే మానవ సేవ ఇహపరాల్లో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఆత్మీయత కోసం ఎదురుచూసే అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి ముఖంపై చిరునవ్వులు వెలిగించటం కోసం మన వంతు ప్రయత్నం మనం చేసి తీరాలి. ప్రతి మనిషి హృదయంలో కూడా దైవం ఉన్నారు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకుని అందరినీ కూడా దైవ స్వరూపులుగానే ప్రేమించాలి, ఆదరించాలి కూడా. మన తిండి భోగాల కన్నా కూడా తోటి మానవులను ప్రేమించి ఆదరించటంలో కలిగే తృప్తి అపూర్వమైనది. అలా తోటి మానవులను ప్రేమించిన వ్యక్తిని బాబా తమ సన్నిధికి చేర్చుకుంటారు. కనుక దైవానుగ్రహం పొందాలి అంటే సాటి ప్రాణుల్లో మనం సాయినాథుడిని చూడగలగాలి. తోటి జీవులను ప్రేమించటము ఒక్కటే భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం. నీ చేతిని నా చేతిలో ఉంచు నిశ్చింతగా. నా సంతతి నా మాటను వినాలనే కోరుకుంటాను. నా మార్గంలో ఎప్పుడూ నడవాలని కోరుతాను. కాంతినే కానీ నేను కన్ను మూస్తే కనపడను. దారి చూపమంటే నేను చేయి పట్టి నడుపుతాను. కాదు కూడదు అంటే మరి దారి చూపి వదులుతాను. మనసు పెట్టి పిలిస్తే నీ మార్గం నేనవుతాను. ముమ్మాటికి ఈ వాగ్దానం నేను తప్పబోను. నన్ను ప్రేమించిన వారికి దగ్గరై నిలుస్తాను. నా దగ్గర నిలిచి పిలిస్తే పలుకుతాను.